హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. చాలా మంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక కీలకమైన అప్డేట్ తీసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియోలో నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీతో పాటు సరౌండింగ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను చెప్పడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తగా వస్తున్న చేంజెస్ కావచ్చు, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ కావచ్చు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. సో నిన్న పబ్లిష్ అయిన వీడియోకి సంబంధించి కొన్ని కన్సర్న్స్ వచ్చాయి నాకు. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అనుభవజ్ఞులు కాల్ చేసి ఇంకొద్దిగా క్లారిటీ ఇవ్వాల్సింది మీరు అని చెప్పి అన్నారు. దేనికి సంబంధించి అంటే ఈ ప్రీ లాంచ్ వాటికి సంబంధించి నేను చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, నేను కంపేర్ చేస్తున్నాను. అంటే అపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రీ లాంచ్ల్లో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, ఎక్కువ సమస్యలు ఉంటాయి, మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే ఓపెన్ ప్లాట్ వెంచర్లకు సంబంధించి ప్రీ లాంచ్ ఆఫర్లలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తే ఆ స్థాయిలో నష్టం ఉండదు అని చెప్పే ప్రయత్నం, ఆ కంపారిజన్ మాత్రమే చేశా. దట్ డజంట్ మీన్ ఓపెన్ ప్లాట్ వెంచర్లకు సంబంధించి ప్రీ లాంచ్ ఆఫర్లో మీరు గుడ్డిగా వెళ్ళొచ్చు అన్నది నా ఉద్దేశం కాదు. దయచేసి ఎవరైతే నాకు ఒక సూచనలు చేశారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను క్లియర్ కట్గా. ఏదో బ్లైండ్గా పెట్టమని కాదు, అక్కడ కూడా సెక్యూరిటీ చూసుకునే పెట్టమని. ఆ సెక్యూరిటీ ఏంటి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పాయింట్లలో ఓపెన్ ప్లాట్ వెంచర్లు సంబంధించిన ప్రీ లాంచ్ ఆఫర్లలో ఇబ్బందులు ఎదురవుతాయి అనేది నేను మళ్ళీ డీటెయిల్డ్ వీడియో చేస్తాను. బట్ ఈ వీడియో దానికి సంబంధించింది కాదు. బట్ ఆ క్లారిఫికేషన్ మాత్రం ఇస్తున్నాను. ఏంటంటే అపార్ట్మెంట్లకు సంబంధించి గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, స్టాండ్ అలోన్ కావచ్చు, అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రీ లాంచ్ ఆఫర్లలో మీరు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ. నాకు పంపిన మెసేజ్ కూడా ఒక పెద్ద ఆయన చెప్పాడు, అది వర్స్ట్ అన్నాడు. బట్ ఓపెన్ ప్లాంట్ ప్రీ లాంచ్ వెంచర్లో బ్యాడ్ అన్నారు ఆయన. అంటే బ్యాడ్ కు వర్స్ట్ కు తేడా ఉంది కదా. సో అది అనమాట. అయితే నేను ప్రీ లాంచ్ ఆఫర్లు ఓపెన్ ప్లాట్ వెంచర్లో ఏ రకంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది దాని మీద నేను డీటెయిల్డ్ వీడియో మళ్ళీ చేస్తాను త్వరలోనే. ఇక ఈ వీడియోకి సంబంధించి వస్తే, ఇది రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించిన ప్రకటన ప్రకారం నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రధానంగా ఈ నార్థర్న్ పార్ట్కు సంబంధించిన అలైన్మెంట్ ఏదైతే సంగారెడ్డి దగ్గర స్టార్ట్ అయ్యి సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్ నుంచి భువనగిరి, అదే రకంగా చౌటుప్పల్ వరకు ఉంటుందో నార్థర్న్ పార్ట్, దానికి సంబంధించి టెండర్లు అంతా పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించున్నారు. దానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. జనవరిలో టెండర్లు ఫైనల్ చేస్తామని చెప్పి చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నా అంచనా అయితే వచ్చే 4 సంవత్సరాలలో నార్త్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ పూర్తవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నార్త్ పార్ట్ ను నేషనల్ గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టేకప్ చేస్తుంది. కాబట్టి అది నిర్దిష్టమైన గడువులో పూర్తయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, మరి ముఖ్యంగా రోడ్లకు, రైళ్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. కాబట్టి ఫండ్స్ ప్రాబ్లం ఉండదు. కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వానిదే. అదే రకంగా దీనికి సంబంధించిన అలైన్మెంట్ అవి పూర్తయిపోయింది. భూసేకరణ కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. కాబట్టి కొన్ని చోట్ల అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా ఈ 1 month లో కంప్లీట్ చేసేసి జనవరిలో టెండర్స్ కాల్ఫర్ చేసి వర్క్ స్టార్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టుగా క్లారిటీ ఉంది. మంత్రి స్టేట్మెంట్ లో ఈ మేరకు మనకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఎక్స్క్లూజివ్ అధికారిని దీని మీద నియమించారు. అది కూడా మంచి సానుకూలమైన పరిణామం. ఐఏఎస్ అధికారి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా హరిచందన్ను దీనికి అపాయింట్ చేశారు. ఆమె పూర్తి స్థాయిలో అదే పని మీద ఉంటారు. కాబట్టి ఈ భూసేకరణకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ల్యాండ్ తర్వాత అలైన్మెంట్ కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అంటే సదరన్ పార్ట్, అది నార్థన్ పార్ట్ ఆల్రెడీ అలైన్మెంట్ అయిపోయింది. భూసేకరణకు సంబంధించి అక్కడక్కడ కొంత సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ అధికారి ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్ గా మనం భావించవచ్చు. ఆమె పూర్తి స్థాయిలో అదే పనిలో ఉంటారనేది మనకు తెలుస్తుంది. ఇక నార్త్ పార్ట్కు సంబంధించి మాత్రం జనవరిలో గనక ఈ టెండర్స్ పూర్తయిపోయి వర్క్ స్టార్ట్ అయితే 4 years లో దాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక సదరన్ పార్ట్కు సంబంధించి మాత్రం అది కొద్దిగా చెప్పుకోవాలి. ఎందుకంటే అటు ప్రభుత్వం కొంత మార్పులు చేర్పులు చేయడం వల్ల 3 అలైన్మెంట్లు వేయడం, గతంలో అనుకున్న దానికంటే ఒక 4 kilometerల దూరంగా తీసుకెళ్తూ ఉండడం, కొన్ని ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులకు సంబంధించిన భూములను లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ లోపలికి అని కూడా కొంత ప్రచారం జరుగుతుంది. వారికి సంబంధించిన భూములకు వస్తే వారికి వాల్యూ పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారి భూములు ఇన్సైడ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. దానివల్లనే సాగర్ రోడ్లో మాల్ దగ్గర నుంచి వెళ్లాల్సిన రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్ట్ ఇంకొద్దిగా 3 kilometerల కిందకి వెళ్తుంది, సౌత్ వైపు వెళ్తుంది. అదే రకంగా అమన్గల్ దగ్గర కూడా ఆల్మోస్ట్ 4 kilometerల కిందకి వెళ్తుంది సదరన్ పార్ట్ వైపు. దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఏదేమైనా కూడా
సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ఇంకా అలైన్మెంట్ పూర్తి కాలేదు. అది ఎప్పటికవుతుంది అనేది విషయంలో మాత్రం చాలా గందరగోళం ఉంది. ఈ విషయం చెప్పుకోవాలి. నేను మొన్న కూడా ఒక హింట్ ఇచ్చే ప్రయత్నం చేశాను. చౌటుబల్ దగ్గర స్టార్ట్ అయ్యి మాల్ తర్వాత నాగార్జున సాగర్ రోడ్ క్రాస్ చేసి, అమన్గల్ తర్వాత శ్రీశైలం రోడ్ క్రాస్ చేసి, బాలనగర్ తర్వాత బెంగళూరు హైవే క్రాస్ చేసి, చేవెళ్ల తర్వాత నుంచి వెళ్ళి మనకు పెద్దాపూర్ సంగారెడ్డి దగ్గర కలుస్తుంది. అయితే ఈ విషయంలో మాత్రం చాలా చాలా గందరగోళం. ప్రధానంగా ఈ చౌటుప్పల్ దగ్గర నుంచి సాగర్ అమన్గల్ వరకు ఆ మధ్యనున్న గ్రామాల్లో మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది ప్రజల్లో. రకరకాలు, అంటే ఒక ప్రాజెక్టు కోసం కాదు, ఈ త్రిబుల్ అలైన్మెంటే కొంత గందరగోళం, ఎక్కడి నుంచి పోతుంది ఏందనేది తెలియకుండా. దీంతో పాటు శంషాబాద్ నుంచి వైజాగ్ వరకు ఏదైతే సెమీ హై స్పీడ్ రైలు వేస్తున్నారో దానికి సంబంధించిన సర్వే కూడా అక్కడే జరిగింది. ఇవన్నీ ఉండడం, దీంతో పాటు సూర్యాపేట దగ్గర డీవియేషన్ తీసుకొని కర్నూలు వైపు ఇంకొక లైన్ వెళ్తుంది. అది కూడా మళ్ళీ కొంత అటుపక్క నుంచి వెళ్తున్న పరిస్థితి. అంటే అది కొద్దిగా దూరం అనుకోండి, ఎందుకంటే నల్గొండ సౌత్ నుంచి వెళ్ళి కల్వకుర్తి అట్లా వెళ్తుంది. అది కొద్దిగా దూరం, బట్ సమ్వాట్ ఏరియా రిలేటెడ్ టు దట్ ఏరియా ఓన్లీ. సో ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్. దేనికోసం సర్వేలు అవుతున్నాయి, ఎక్కడ మా జాగబోతుంది, ఇది తెలియని పరిస్థితి. ఏ అధికారులు కూడా దానికి స్పష్టత ఇవ్వరు. దాంతో కన్ఫ్యూజన్. ఇవి ఒక దిక్కుంటే రాత్రులు డ్రోన్లు ఎగిరేసి సర్వే చేయడం, ఇట్లా పూర్తి స్థాయిలో ఆందోళన కనిపిస్తుంది. ఆ చౌటుప్పల్ నుంచి మాల్ వరకు ఉన్న ఏదైతే ఏరియా ఉందో రీజనల్ రింగ్ రోడ్డు సదరన్ పార్ట్ స్ట్రెచ్, ఆ గ్రామాల్లో అయితే నిజంగా విపరీతమైన ఆందోళన. ప్రభుత్వం నుంచి క్లియర్ కట్ స్టేట్మెంట్ రావాలి. ఇప్పుడు వాళ్ళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన దాంట్లో పూర్తి చేస్తామంటున్నారు, స్పెషల్ అధికారులు అంటున్నారు. కానీ దేని నుంచి, ఎక్కడి నుంచి, ఎలా సేవ్ చేస్తారు, భూములు కోల్పోతున్న వారికి ఏ స్థాయిలో నష్టపరిహారం ఇస్తారు, ఇవి క్లారిటీ ఇవ్వకపోవడం అనేది చాలా చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ఆందోళన కనిపిస్తుంది. మొత్తం మీద సదరన్ పార్ట్ సంబంధించిన ఇంకొక ప్రధానమైన సమస్య కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు నార్త్ పార్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది. సో ఫండ్స్ కొరత లేనే లేదు. ఒకవేళ ఫండ్స్ కావాలనుకున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా అప్పు తెచ్చుకోకూడదు, పెద్ద ఇష్యూ కాదు అది. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ సదరన్ పార్ట్ను తమకు అనుగుణంగా మార్చుకుంటున్నట్టుగానే తమకు అనుగుణంగా తమ నిధులతో సొంతంగా నిర్మాణం చేపట్టాలని ప్రయత్నం చేస్తుంది. మరి ఈ స్థాయిలో ఫండ్స్ ఎక్కడి నుంచి తెస్తారు? దాదాపు 25-26 వేల కోట్ల రూపాయలు కావాలి సదరన్ పార్ట్కు సంబంధించి. ఎందుకంటే అలైన్మెంట్ మారడం వల్ల 210 కిలోమీటర్ల దాకా వెళుతుందంట మొత్తం ఓవరాల్ డ్యూరేషన్. సో మరి అంత స్థాయికి డబ్బులు ఎక్కడి నుంచి చేస్తారంటే, మినిస్టర్ గారు చెప్పడం ఏంటంటే, ప్రపంచ బ్యాంకును సంప్రదిస్తున్నాం, జపాన్ జైకాను సంప్రదిస్తున్నాం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును సంప్రదిస్తున్నాం. వీళ్ళు సంప్రదిస్తారు కరెక్టే, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా, గ్యారంటీ ఇవ్వాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా ఏ ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీ రాష్ట్రానికి నేరుగా ఫండింగ్ ఇవ్వదు. మరి ఎట్ల నుంచి తీసుకొస్తారని చూడాలి. కానీ అసలు అంత అవసరమా? ఇప్పుడు అలైన్మెంట్ వీళ్ళకి అనుగుణంగా మార్చుకుంటున్నారు, మేమే కట్టుకుంటున్నాం. వాయిస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ రహదారులను చాలా పెద్ద ఎత్తున టేకప్ చేస్తుంది. నాగపూర్ నుంచి ముంబై 700 కిలోమీటర్లు జస్ట్ 5 years కంప్లీట్ చేశారు ఆ ప్రాజెక్ట్ని. ఎంత బృహత్తరమైన ప్రాజెక్ట్ అంటే, 2 చోట్ల వైల్డ్ లైఫ్, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకూడదని ఒక చోట 18 కిలోమీటర్లు, ఒక చోట 8 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్లో తీసుకెళ్లారు. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడింగ్ లైక్ ఎనీథింగ్. రోడ్డు పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చైనాను దాటేశాం. ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంటే, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది, థర్డ్ ప్లేస్కి చైనా వెళ్ళింది. సో దట్ ఈస్ వాట్ ఇండియా నౌ గ్రోయింగ్ అప్, షైనింగ్ అప్, రైట్? దట్ ఈస్ వాట్ ఇండియా. అంటే ఇప్పుడు ఈ సదరన్ పార్ట్కు సంబంధించి ఒక రకంగా స్టేట్ గవర్నమెంట్ రిస్క్ చేస్తుందనే చెప్పుకోవాలి. నిజానికి అవసరం లేదు అలైన్మెంట్. గతంలో నేషనల్ హైవే అథారిటీ చేసిన అలైన్మెంట్ని అలాగే ఉంచేసి బాధ్యత అంతా సెంట్రల్ గవర్నమెంట్ మీద పెడితే ఫాస్ట్గా అవుతుంది, సేమ్ టైం రీజనబుల్ దాంట్లో అవుతుంది, స్టేట్కు బర్డెన్ తగ్గుతుంది. మళ్ళీ కొత్తగా అప్పు ఎందుకు? తక్కువ ఏం లేదు కదా. మొన్నటి వరకు గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిందని చెప్పి విమర్శించారు ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్నవారు. మళ్ళీ 25-26 వేల కోట్ల అప్పు ఎందుకు తీసుకురావడం? సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ దేర్ నా. నేషనల్ ప్రాజెక్టులు, నేషనల్ హైవేస్ బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. ఆ సపోర్ట్ తీసుకోవచ్చు కదా, సింపుల్గా అయిపోతుంది. కాకపోతే వీళ్ళకు అనుగుణంగా అలైన్మెంట్ మారుస్తున్నారు కాబట్టి ఆ బర్డెన్ రాష్ట్రం మీద మోపుతున్నారు. సరే, ఏదైనా జరగవచ్చు. కానీ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి మాత్రం ఈ 2-3 అప్డేట్లు చాలా బాగున్నాయి. ఒకటి, నార్థర్న్ పార్ట్కు సంబంధించిన అలైన్మెంట్ ఆల్మోస్ట్ పూర్తయింది, భూసేకరణ ఆల్మోస్ట్ పూర్తయింది. జనవరిలో టెండర్స్ పిలిచి వర్క్ స్టార్ట్ అయిపోతాయి. సదరన్ పార్ట్కు సంబంధించి అలైన్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. కాకపోతే ఫండింగ్ కోసం ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్తో స్టేట్ గవర్నమెంట్ సంప్రదింపులు జరుపుతుంది. బట్ సబ్జెక్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి.
సో అది ఆ తర్వాత ఎక్స్క్లూజివ్గా ఈ ప్రాజెక్ట్ని డీల్ చేసేందుకు, మానిటర్ చేసేందుకు ఎక్స్క్లూజివ్గా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి హరిచంద్రను నియమించారు. సో అది పరిస్థితి. ఓవరాల్గా RRRకి సంబంధించిన అప్డేట్ అయితే కొంత ఎగ్జైటింగ్ అయితే కలిగిస్తుంది. నేను నా అంచనా ప్రకారం 4 ఏళ్లలో నార్త్ పార్ట్ పూర్తవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్థాయిలో స్పీడ్గా చేస్తుంది వర్క్ కాబట్టి, జస్ట్ ఎంత 150 కిలోమీటర్ల కాబట్టి అది కొద్దిగా ఫాస్ట్గా అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక సదరన్ పార్ట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఏజెన్సీలు రావాలి, అలైన్మెంట్ పూర్తి కావాలి, అలైన్మెంట్ పూర్తయ్యాక భూసేకరణ జరగాలి, భూసేకరణ జరిగిన తర్వాత టెండర్స్ పిలవాలి, టెండర్స్ పిలిచే సమయానికి ఫండింగ్ రెడీగా ఉండాలి. ఇవన్నీ అయితే అట్లీస్ట్ ఒక 6 నుంచి 7 సంవత్సరాలలో అది కూడా మనకు కళ్ళారా చూసే అవకాశం ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. ఓవరాల్గా ఇది రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన అప్డేట్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నా ఈ వీడియోను దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదే రకంగా ఇప్పుడు గ్రోయింగ్లో ఉన్న శ్రీశైలం, సాగర్, బెంగళూరు, అదే రకంగా విజయవాడ వైపు కొంత రియల్ ఎస్టేట్ భూమి కనిపిస్తుంది. అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం గివెన్ నంబర్స్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మంచి టైలర్ మేడ్ వెంచర్లను నేను చూపిస్తాను. బట్ రైట్ టైం చూసి రైట్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మీకు బ్రైట్ ఫ్యూచర్ ఇస్తుంది అనేది నా విశ్వాసం. అది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.